నువ్వు ఏ పాటి ధర్మాన్ని పట్టుకున్నావో తెలుస్తుంది. మీరు ఇంకొక మాట మాట్లాడాల్సి వస్తే మనము నాకు స్వార్థము లేదండి, నేను నిస్వార్థంగా బతుకుతున్నాను, నా అంత స్వార్థము లేకుండా ఎవరైనా ఉన్నారా గుర్తుగా అన్న వాళ్ళను కూడా తీసుకొచ్చి కూర్చుని భారతం చదివించాడు. మహాభారతం చదివిస్తే వాళ్ళకి అర్థమైంది, అప్పు ఇంత స్వార్థంతో బతుకుతున్నానా, నేను ఇన్ని రోజులు ఏ స్వార్థం లేదనుకుని విరమిగిపోయాను, అయ్య బాబోయ్ ఎంత స్వార్థం ఉంది నాలో అని స్వార్థాన్ని పోగొట్టుకుంటాడు, పరమాత్మకు దగ్గర అవుతాడు. ఇవి చదవకపోతే తెలియదు జీవిత సత్యాలు. మనం చేసిందే, మనం మాట్లాడిందే, మనం అడుగు వేసిందే, మనం ప్రవర్తించిందే ధర్మం అనుకొని బ్రతుకుతున్నాం, మాయలో బ్రతుకుతున్నాం. మాయ తొలగాలంటే రామాయణం చదువు, భారతం చదువు, భగవతం చదువు తెలుస్తుంది. రామ బాణం ఒక్కసారి నువ్వు రుచి చూస్తే నీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఎవరంటున్నారు? విభీషణుడు అంటున్నాడు సభలో. రావణాసురుడు పెట్టిన సభలో మాట్లాడుతున్నాడు, రామబాణము రుచి నీకు తెలియదు. మరి విభీషణుడు తెలుసా? విభీషణుడు ఎప్పుడు తినలేదా రాముడికి దెబ్బ? ధర్మాన్ని పట్టుకున్న వాడికి మరొక ధర్మంలో ఉన్నవాడి ధర్మం తెలుసుకుంటాడు. మన ఊళ్ళో ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, పక్క ఊళ్ళో ఇంకో పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన గురించి 4 మాటలు చెబుతూ ఉంటారు. అర్థం కాదా? ఎప్పుడు చూడు ఆయన ధర్మం గురించి చెబుతుంటే అర్థమవుతుందిగా. అలా విభీషణుడికి అర్థమైంది, రామ బాణం అంటే ఏంటో, రాముడు అంటే ఏంటో అర్థమైంది. ఎంత గొప్పగా ధర్మాన్ని పట్టుకుంటే ఉంటాయండి. దేవుడు అంత రాములా బతకాల్సి వస్తే ధర్మం పట్టుకుంటాడు, అధర్మాన్ని పట్టుకుంటే రావణులా బతకాల్సి అంతే. బాగా ఈజీ అర్థమైపోతుంది రామాయణం. అందుకే పెద్దలు ఎన్నో మాటలు వాళ్ళు చదివి 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 చివరికి తెలుసుకుంది ఏందయ్యా అంటే గివ్వే 2 ముక్కలు. ధర్మాన్ని పట్టుకున్నావా రాముడే, అధర్మాన్ని పట్టుకున్నావా రావణాసుడు. చాలా కథ. కానీ అధర్మాన్ని పట్టుకుంటే బతికినంత కాలం సుఖపడతావు, ఆనందాన్ని పొందుతావు, వైభోగాలు పొందుతావు, నీకు తిరిగే ఉండదు. ఈ ఊళ్ళో నేను 2 సీట్లను అనుకున్నాను. నా అంత వైభవం ఎవరికి ఉంటుందండి? అందరూ తెలుసుకోవచ్చు, అందరూ నాకు దండం పెట్టాల్సిందే, అందరూ నాకు తెచ్చివ్వాల్సిందే. ఆహా ఏది జీవితం అండి. కానీ చివరికి ఏమైపోతారు? కుక్కలు చింపిన విస్తారాకు ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అని జీవితం. అలా తెచ్చా చావలేదు. రావణుడు చావలేదా? చస్తాడు కొద్దిలాగా, ఇంకొక 10-12 రోజులు నాకు తెచ్చుకున్నాడు. దానికంటే ముందు రావణాసురుడి కంటే గొప్పవాడు ఉంటాడు, అతడు చావాలి. ఎవరతడు? వినబడు కాదు, ఇంద్రజిత్తు చావాలి. వాడితో యుద్ధం అంటే, పోరాటం అంటే రామాయణం చదువుతుంటే గురుగారే చెప్పుకున్నారు, అయ్యా ఈరోజు ఇంద్రజిత్తును చంపేస్తానయ్యా అన్నాడు. గురుగారు అన్నాడు సాక్షాత్. ఎందుకన్నాడు అర్థం కాదు అసలు. ఈ మహానుభావుడు ఏంటి, ఆ ఇంద్రజిత్తును చంపడం ఏంటి, ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు కదా అని అనుకున్నాను నేను. ఆయన చదువుతుంటే, రామాయణాన్ని చదువుతుంటే గుండె తరుక్కుపోతుందట. ఇంకెప్పుడు చదువుతాడు, ఆ ఘట్టం ఎప్పుడు చదువుతానని బాధపడ్డాడు గురుగారు. ఇంద్రజిత్తు చచ్చాడు అన్న ఘట్టం ఇవాళ చదివేస్తాను, చంపేస్తాను అన్నాడు. అంత ఆర్తి పొందాడు. ఇంద్రజిత్తు అంత భయంకరంగా యుద్ధం చేస్తాడని అర్థం. చదువుతుంటేనే మనకి ఇలా అనిపిస్తే అనుభవించిన వారికి ఏమనిపించాలి? అది రామాయణం. రామబాణం అంటే ఒకసారి రుచి చూడు, తెలుస్తుంటది నీకు. నీవు ఇంకా రుచి చూడలేదు, దాని దెబ్బంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ప్రవర్తిస్తున్నావు.
ఒక్కసారి ఆ దెబ్బ విశేషం ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించవన్నాడు. ఎవరిని పట్టుకుని? ప్రాస్తుని పట్టుకుని అంటున్నాడు విభీషణుడు. ప్రాస్తుడు లేచి లేచి మాట్లాడుతున్నాడు. ఆ నరుడెంత, కాడెంత, మన బతికెంత, నా ఒక్కరికి అవకాశమని ప్రభు నువ్వెందుకు నేను వెళ్ళి చంపేను? మరి 14,000 కరదూషణాల్లో మరి చేత కాదు, నేనున్నాను కదా అంటే విభీషణుడి ధర్మ సూక్ష్మాన్ని చెప్పాడు. విభీషణుడు చాలా ప్రయోగాత్మకంగా మాట్లాడుతున్నాడు. మన సమాజంలో ప్రహస్తుడిలా దారి తప్పించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఏదైనా గొడవ అవుతుంటే మనం నిశ్శబ్దంగా ఉన్నామా, ఒకడు అక్కడ దాన్ని వచ్చేసి ఇది నిన్నేనా, నిన్నే అనుకుంటున్నా, నీ పేరే నిలబడుతుంది, వాడు అలా తిరుగుతుంది, నువ్వు ఇలా ఉన్నాయండియా, నేను చీమెత్తు లేదా అన్నం తింటలేవా, ఓ నువ్వు తప్పు చేసుకోవచ్చు అందుకే తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు ఈ మాటలు అంటే మౌనం మౌనానికి ఏమనిపిస్తుంది? ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఏం చేయాలనిపిస్తుంది? నాకు చెప్పడం రాలేదు, వాళ్ళు చెబుతారు మాట, ఇప్పటికిప్పుడు వెళ్ళి వాళ్ళని చంపేయాలన్నటువంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. వీళ్ళంతా ప్రహస్తులే. వారి ప్రహస్తుడు కూడా అలానే మాట్లాడతాడు. వాడికి సంబంధం లేని విషయం కానీ వచ్చి దానిలో తలదూర్చి మనల్ని లేపుతుంటాడు. అక్కడ నీవు మాయలో పడద్దు, మోహానికి వద్దు, ఆకర్షణ పడదు. అను నీకు చేతనైతే రామాయణం ఏంటి అంటావు? ఆ మాట ఏ మాట? ఓడిలే, ఏ జన్మల అతన్ని బాధ పెట్టాను, ఎన్నిసార్లు అతన్ని ఇబ్బంది పెట్టాను, ఆ బాధ అంతా ఇవాళ వెళ్ళగలుగుతున్నాడు. తిట్టుకొని ఎంతసేపు తిడతాడయ్యా? మహా అయితే నేను ఊరుకున్నాను అనుకో, 1 గంట తిడతాడు. ఇంకా కొంచెం ఊరుకున్నవాడైతే 2 గంటలు తిడతాడు. ఇంకా ఊరుకున్నవాడైతే మధ్యాహ్నం తిడతాడు. ఇంకా ఊరుకున్నవాడైతే ఈ రోజంతా తిడతాడు. రేపైతే తిట్టాడు కదయ్యా. తిట్టుకొని ఆయన కదో సరదా, ఆయన కలిగిన ప్రజ్ఞత నీకు రావాలంటే ఏం చదవాలి? అప్పుడు నువ్వు పాపకర్మం ఎందుకు మళ్ళా కొత్త కర్మ చేసుకోలేవు. నువ్వు కొత్త కర్మ చేస్తావు అంటే చెయ్యలేకుండా నువ్వు ఉంచినా పక్క పంటి వాళ్ళు నిన్ను ఉంచారు, రెచ్చగొడుతుంటారు ప్రాస్తుడిలా. అందుకే విభీషణుడు లేచి మాట్లాడుతున్నాడు. అందుకే మనతో అలా మాట్లాడినప్పుడు రామాయణం చదివితే రామాయణం గుర్తు చేస్తుంది. ఆగు, తగ్గు, తగ్గు. ఏం పోతుందయ్యా? ఆనందం. ఎదుటి వాళ్ళు విడుతుంటే, ఎదుటి వాళ్ళ కష్టాలు పెడుతుంటే ఆనందపడిపోవాలి. ఈశ్వర ఎంత అదృష్టవంతుడని, నీవు నా పక్కన ఉండగా ఆ వ్యక్తి వచ్చి నా పాపకర్మను మొత్తం కడిగేస్తున్నాడు. ఎంత అదృష్టవంతున్నయ్యా నిజంగా. నువ్వే నా పక్కన లేకపోతే ఆయన వచ్చి తీరుతుంటే నా పాపం ఎవరు ఇంకా పెంచుకునేవాడిని అన్నట్టే కదా. అలా ఆనందపడాలి కదా, సంతోషపడాలి. తింటే వాళ్ళు తింటుంటే అవహేళన పడుతున్నా సంతోషపడాలి. అమ్మో మీరు అంటారేమో, అయ్యా నీకేం మీరు కూర్చొని మంచిగా చెప్తున్నావు, పడితే తెలుపుతా అంటారేమో. మేము కూడా వదవాలనే, మేము పడుతున్న వాళ్ళమే, మేము మనుషులమే. చెప్పడం కాదు, మాకు పరీక్షలకు ఇస్తూనే ఉంటాడు దేవుడు. వీడి దగ్గర ఓర్పు ఉందా లేదా అని మేము కూడా పడుతున్నాం. ప్రతిరోజు పడుతుంటాం. మాకు బాధ్యతలు ఉన్నాయి, మాకు సంసారం ఉంది, మాకు పిల్లలు ఉన్నారు, భార్య అందరూ ఉన్నారు. నాకు మేము సన్యాసులం కాదు, మీలాంటి మనుషులునే. ఎప్పుడో కొత్తగా పుట్టిన వాడిని కాదు. ఈయన కష్టాలు ఏమో లేవు కావచ్చు, ఈయన వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవద్దు. అవన్నీ పొందుతుంటాం. కాకపోతే రామాయణం, భారతం, భాగవతం, భగవంతుడు పరమేశ్వరుడు పక్కనున్నాడు, అది ఆనందం. ఆయన పక్కనుండగా ఇంతమంది తిడుతున్నారు, అదృష్టవంతుని. ఇంతమంది హేళన చేస్తున్నారు, అదృష్టవంతుని. ఒకడు వచ్చి వెనకాల పొడుస్తున్నాడు, ఏమయ్యా నీకు చిన్నెత్తు లేదా, నీకు చాలా కదా చెప్పు, నేను చేస్తా, వాడి సంగతి ఏందో నీ తరపున, నువ్వు ఒకసారి ఉమ్మాను, నువ్వు ఇక్కడే కూర్చో, వాడి సంగతి ఎందుకు చెప్తా అంటున్నాడు. నేను నువ్వు అన్నాను, పోతాడు, కొడతాడు. ఎవరి మీది కూర్చోది వాడి తింటే ఆ కొట్టినవాడు అంటాడు. ఆ ఆయన కొట్టుమంటే నాది రెచ్చగొట్టింది అతడే, నువ్వంటే పోయి కొట్టింది అతడే, కానీ మళ్ళీ నిన్నెవరికి తెస్తాడు? చెప్పిన వాడికి తెస్తాడు. అంటే ఎవరు చూసుకున్నారు? ఇది మనమే చూసుకున్నాం. మార్చుకోవాలి, మార్చుకోవాలి.
కాబట్టి విభీషణుడు ఎంత సహజంగా మాట్లాడతారో చూడండి. అలా